నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చింతలటాన సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి గుండెపోటుతో ఆకస్మిక మృతి. వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో భారీ అగ్ని ప్రమాదం. కేంద్రీయ విద్యాలయం వార్షిక ఆటల పోటీల్లో పాల్గొన్న ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. ముస్తాబాద్ మండలంలో జోరుగా సాగుతున్న నామినేషన్ ప్రక్రియ. వేములవాడ అర్బన్ మండలంలోని చింతలటాన గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెర్ల మురళి గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలి మరణించారు. ప్రజాసేవ పట్ల ఎంతో ఆసక్తి కలిగిన మురళి మరణ వార్తతో గ్రామమంతా దిగ్భ్రాంతికి గురైంది. ఇటీవల వరకు ఇంటింటికి తిరుగుతూ ఉత్సాహంగా ప్రచారం నిర్వహించిన మురళి గ్రామ అభివృద్ధికి అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున ఆధునిక సౌకర్యాల కల్పన, మౌలిక వస్తువుల అభివృద్ధి, ప్రజలకు సులభ సేవలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ఆయన అర్ధాంతర మరణం గ్రామ ప్రజల్ని కలిచివేసింది. సర్పంచ్ ఎన్నికల్లో బలమైన ఆధిక్యంతో విజయం సాధిస్తారనే నమ్మకంతో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. చెర్ల మురళి భౌతిక కాయాన్ని చూసేందుకు బంధువులు, అభిమానులు, గ్రామస్తులు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు. వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని పోస్టాఫీస్ సమీపంలో ఉన్న పెరుగు జలంధర్ నివాసంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి పెద్ద మొత్తంలో దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. ప్రమాదం సంభవించిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంటి బయట ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా వేములవాడ ఫైర్ ఆఫీసర్ అనిల్ కుమార్ మాట్లాడారు. సమాచారం అందిన వెంటనే టీం స్పందించి మంటలను నియంత్రించామని తెలిపారు. నివాస గృహాల్లో పత్తి వంటి దహనశీల పదార్థాలు నిల్వ చేయకుండా పంట పొలాల వద్ద భద్రంగా ఉంచాలని సూచించారు. బాధిత రైతు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరాడు. అది ఎందుకంటే ఆయన దాదాపు వెళ్తుందా ఇదే ఆసానికి మీద మనం వీపిన మనం మార్కెట్ తీసుకోలేదని తిప్పలేదు. వచ్చింది మెల్లది చేయండి. పవర్ బంద్ చేసుకోవాలి, ఇంకా బంద్ చేయాలి. ఇప్పుడు లైన్ మ్యాన్ ఫోన్ చేస్తాను. ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం సుమారుగా 1 గంట ప్రాంతంలో మా దగ్గరికి ఒక మెసెంజర్ వచ్చి అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. భగవంతరావు నగర్ పోస్టాఫీస్ దగ్గరలో ఒక జలేందర్ రైతు అనే ఇంట్లో అగ్ని ప్రమాదం జరుగుతుందని సమాచారం తెలుపగా మేము వెంటనే ఈ అగ్ని ప్రమాదానికి రావడం జరిగింది. వెంటనే మేము వాటర్ తోటి మంటలను ఆర్పడం జరిగింది. ఈ ఇంట్లో పత్తి నిల్వ ఉంచడం వల్ల కొద్దిగా నష్టం సంభవించింది. ఈ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల అయిందని జలేందర్ చెప్తున్నారు. అయితే మేము అందరికీ ఒకటే ముఖ్యమైన విషయం ఏంటంటే కాలే వస్తువులని ఇంట్లో ఎక్కువగా నిల్వ ఉంచకూడదని మా మనవి. ఎక్కువ ఈ సీజన్లో నవంబర్, డిసెంబర్లో పత్తి ఇంట్లో పెడతారు. ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నా కానీ రైతులు పత్తి ఇంట్లో పెట్టడం వల్ల ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల చాలా ఇబ్బంది పడతారు. కావున వేములవాడ పట్టణ నగర చుట్టుముట్టు గ్రామ ప్రజలకు తెలియజేయమనగా పత్తి అనేది నిల్వ ఉంచకండి, ఇంట్లో నిల్వ ఉంచకండి. మీ వ్యవసాయ బావి వద్దనే పత్తి నిల్వ పెట్టుకోండి. అందరికీ నమస్కారాలు. నా పేరు జలేందర్ పెరుగు. నా పత్తి కాలిపోయింది 60-70 క్వింటాళ్ళు. కరెంటు వల్ల ఇల్లుకు నష్టమైంది, అన్నింటికి నష్టమైంది. దయచేసి ఆది సినన్న గారు దయచేసి చూడాలని మేము గవర్నమెంట్ నుంచి ఉన్నాం.
వేములవాడ భగవంత నగర్ 26వ వార్డులో పెరుగు జలేందర్కి సంబంధించిన పత్తి ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం జరిగింది. దాని ద్వారా ఇల్లు కూడా అంటుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ పత్తి ప్లస్ ఇల్లు ఆర్థికంగా వీళ్ళు చాలా ఇబ్బంది పడుతూ వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు. స్థానిక ఎమ్మెల్యే గారు దయతలిచి పెద్దలు ఎవరైనా ఉంటే వీళ్ళకి ఆర్థికంగా సహాయం చేసి ఆదుకోగలరు. విద్యార్థుల చదువుతో పాటు ఆటల్లోనూ ప్రతిభ చాటాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. కేంద్రీయ విద్యాలయం వార్షిక ఆటల పోటీలు 2025-2026 శుక్రవారం ప్రారంభమవగా ప్రధాన అతిథిగా కార్యక్రమానికి విచ్చేసిన ఆమె స్కౌట్స్ అండ్ గైడ్స్ స్వాగతం మధ్య ఆటల జెండాను ఆవిష్కరించి పోటీలు ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర విద్యాలయం ప్రిన్సిపల్ శేష ప్రసాద్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరుగుతున్న నేపథ్యంలో లారీలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బోయినపల్లి, కోనరావుపేట మండలాలకు చెందిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, లారీ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించిన ఆయన ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే కేటాయించిన రైస్ మిల్లులకు తరలింపులు చేపట్టాలని సూచించారు. లారీల కొరత వల్ల ధాన్యం నిల్వలు పెరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాష్, డిఎం రజిత, డీసీఓ రామకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలు మరింత అభివృద్ధి చెందాలంటే కేంద్ర నిధులు కీలకమని, అలాంటి అభివృద్ధి సాధించాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు రెడ్డబెండు గోపి పిలుపునిచ్చారు. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ముస్తాబాద్ మండలం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పార్టీ బలపరిచిన మట్ట వెంకటేశ్వరరెడ్డి నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. వివేకానంద విగ్రహం నుండి మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం నామినేషన్ పత్రాల్ని అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గోపి మాట్లాడారు. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పనిచేసిన సమయంలో వెంకటేశ్వరరెడ్డి చేసిన అభివృద్ధి గుర్తుంచుకోవాలన్నారు. అనుభవం ఉన్న నాయకుడికి మరో అవకాశాన్ని ఇస్తే ముస్తాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు సౌల క్రాంతికుమార్, నాయకులు ఆడపు రవీందర్, మీసా సంజీవ్, మల్లారపు సంతోష్ రెడ్డి, ఓరగంటి సత్యం, దీటి సత్యయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. అదే రకంగా మళ్ళొకసారి అంతకంటే ఎక్కువ సేవ చేసే అవకాశాన్ని ఇప్పుడు వారికి అవకాశంగా దొరికింది కనుక ముస్తాబాద్ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ అభివృద్ధి లక్ష్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మా దగ్గర చీరినా కానీ ₹1 లేదని చెప్పి. దీన్ని ప్రజలందరూ గమనించాలి. అభివృద్ధి కారకంగా ఉన్న వ్యక్తులలో భాగంగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు తేవాల్సిన అవసరం ఉన్నది కనుక సత్తా ఉన్న నాయకుడు వెంకటేశ్వర రెడ్డి గారికి నిధులు తెచ్చే అవకాశం ఉన్నది కేంద్ర ప్రభుత్వం నుండి, పార్లమెంటు సభ్యు నుండి. కనుక గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ ఆలోచన చేసి వెంకటేశ్వర రెడ్డి గారిని ఆశీర్వదించి వారికి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. ఇవాళ విశ్వసనీయతకు డబ్బుకు మధ్య జరుగుతుంది ఎన్నిక. మరీ ముఖ్యంగా నేను రాజకీయాలకు వచ్చింది అనుకోకుండా వచ్చిన అప్పటి వరకు నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, ఒక స్వయం సేవకుగా ఉన్నాను. 93లో పార్టీ రాజ్యం కారుకు అడ్డం పోయాను. మనం మంచినీళ్ళు ఇక్కడ లేవు, మంచినీటి నీటి ఎద్దడి ఇక్కడ ముస్తాబాద్ ఉంది. బోరింగ్లతో కొట్టుడు, ఆడవాళ్ళు, మహిళలు పాపము వ్యవసాయ భాగాల నుంచి నీళ్లు మోసుకొస్తే బ్లౌజులు తిరిగేది. ఏపీ రాష్ట్రంలో కేంద్రం లేకుండా నీ పనులు చేశాను, అది ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా నీ పనులు కనబడుతున్నాయి, నీ నీళ్లు కనబడుతున్నాయి, నీ బస్ స్టాండ్ కనబడుతుంది, నీ యొక్క తపన కనబడుతుంది అంటున్నారు. అభ్యర్థిగా నాకు జిల్లా అధ్యక్షుడు గారు వచ్చి ఈ రకంగా ప్రజలకు తెలియజేసిన కూడా నేను చాలా గర్వపడుతున్నా. అందుకోసం సంజయ్ గారితో నేను కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొచ్చినాక నాకు తపన ఉన్నది. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయించి ఇవాళ కుంటలు కానీ చెర్ల కానీ మురుగునీటి కలిపి కలుషితమవుతుంది. అదొకటి పెద్ద బృహత్తమైన కార్యక్రమం ఉంది. ఇవాళ మినీ ట్యాంక్ బండ్గా ముస్తాబాద్ చెరువు కూడా చేయొచ్చు, శ్మశాన వాటిగా చేయొచ్చు, ఏఎస్ఐ హాస్పిటల్ తీసుకురావచ్చు. అనేకమైన నిధులు మన పార్లమెంట్ సభ్యుల ద్వారా, మంత్రి గారి ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ముస్తాబాద్ను కలకలలాడించడం కోసం నాకు ఒక తపన ఉంది. నా కోసం కాదు, మీ యొక్క అభివృద్ధి కోసం నేను సర్పంచ్గా, మండల గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ నిలబడా అని చెప్పి మీకు మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి ఆధారంగా రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు భారీ మెజారిటీతో విజయాన్ని అందించబోతున్నారని బీఆర్ఎస్ ముస్తాబాద్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు పేర్కొన్నారు. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బలపరిచిన గుర్రాల రమేష్ రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. పట్టణ కేంద్రం నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సురేందర్రావు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గులాబీ జెండాకే మద్దతు తెలపాలని భావిస్తున్నారని, ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గుర్రాల రమేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు
పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము గుర్రాల రమేష్ రెడ్డి గారిని బలపరుస్తున్నాం. గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారు బలపరిచినటువంటి వ్యక్తిగా మరి కేసీఆర్ గారు కూడా తెలంగాణ తెచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఈ ముస్తాబాద్ గ్రామంలో గత 15 సంవత్సరాల క్రితం ఇప్పటికొకసారి మనం పోల్చి చూసుకోవాల్సిందిగా మేము ముస్తాబాద్ గ్రామ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ వారు చేసినటువంటి అభివృద్ధిలో మరి ఈరోజు రమేష్ రెడ్డి గారు కూడా ఒక భాగమే అని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు మరి మేమందరం కూడా బలపరుస్తున్నాం రమేష్ రెడ్డి గారిని. ముస్తాబాద్ టౌన్లో ప్రధానంగా తారక రామారావు గారు కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి రమేష్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ముస్తాబాద్ గ్రామ ప్రజల్ని ప్రత్యేకంగా నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాను. సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు 2వ దశ నామినేషన్ వేయడం జరుగుతుంది. ముస్తాబాద్ గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేను ముస్తాబాద్ గ్రామ అభివృద్ధికై కృషి చేస్తానని, ముస్తాబాద్లో ఏ గ్రామ పంచాయతీలో ఏ సమస్య ఉన్నా సాల్వ్ చేస్తానని, గ్రామ అభివృద్ధికై పోరాడతానని ముస్తాబాద్ గ్రామ ప్రజలను ఒకటే వేడుకుంటున్నా. నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవల్లిలో దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 రోజులుగా భక్తులు భారీగా తరలివస్తుండగా ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిడ్ మానేరు నీటి మట్టం పెరగడంతో ఆలయం చుట్టూ నీరు చేరిన నేపథ్యంలో భక్తుల దర్శనం సులభం కావడానికి బోటు సౌకర్యం అందుబాటులో ఉంచారు. శాశ్వత బోట్ సర్వీస్ కోసం ఇరిగేషన్ శాఖలో ప్రతిపాదన పెండింగ్లో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 2 సంవత్సరాల ప్రజాపాలనలో సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం అమలవుతున్నాయని, భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత పథకాలు చేపట్టేందుకు స్వామి ఆశీస్సులు కోరుతున్నామని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలోని రాజన్న ఆలయానికి 150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. భక్తులందరికీ దత్తాత్రేయ స్వామి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. గుట్టపైన నిర్మాణ ప్రాజెక్టు రావడం వల్ల చుట్టూ నీళ్ళు వచ్చినాయి, బోట్లు ఏర్పాటు చేసినాం. కానీ శాశ్వతంగా దర్శనాలకు సంబంధించి దత్తాత్రేయ జయంతి రోజే కాకుండా శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో ప్రతిపాదనలు ఇరిగేషన్ శాఖ దగ్గర పెండింగ్ ఉన్నాయి. స్థానిక శాసనం సత్యం గారు, గౌరవ ఆది శ్రీనివాస్ గారు, నేను ఆ యొక్క కంప్లీట్ చేసే బాధ్యత, దానికి అప్రోచ్ రోడ్డు కూడా తీసుకుపోయే విధంగా చేస్తాం. తప్పకుండా దత్తాత్రేయ స్వామి ఆశీర్వచనం అందరిపైన ఉండాలని, 2 సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది, భవిష్యత్తులో కూడా ఇంకా చేయాలనుకుంటున్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రజాహితం కోరేటువంటి వాళ్ళను ముందుకు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో పిలుపునిస్తూ ఉన్నారు. కాబట్టి అటు రాష్ట్ర స్థాయిలో జరిగే అభివృద్ధి, గ్రామాల్లో కూడా జరిగే విధంగా ఉండేటువంటి చర్యలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి మద్దతు ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ, తప్పకుండా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి సందర్భంగా సర్వేజన సుఖినోభవ, అందరూ భగవంతుడి ఆశీర్వచనంతో ఆయురారోగ్యాలతోటి మరి సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి మంచి వర్షాలు పడి అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటాం. శ్రీ దత్తాత్రేయ స్వామివారిని గౌరవ బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మార్చినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కలిసి భక్త జనావళితో కలిసి స్వామిని దర్శించుకోవడం జరిగింది. దత్త జయంతోత్సవ సందర్భంగా దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని పలు దేవాలయాల్లో భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా గత 3 రోజులుగా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని తరిస్తూ లోక కళ్యాణం జరగాలని, తమ ఇంటిల్లి పాది కుటుంబ సభ్యులందరూ కూడా సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ఉండాలని చెప్పని వారిని కోరుకోవడం. మిడ్ మానేరులో ఆహ్లాదకరమైన వాతావరణంలో గుట్ట పైన వెలిసినటువంటి స్వామివారి సన్నిధికి వచ్చేటువంటి వారికి ప్రభుత్వం పక్షాన కూడా చక్కటి సకల ఏర్పాటు చేయడం, బోట్లో వారిని తీసుకొని వచ్చి స్వామివారిని దర్శించే కార్యక్రమం కూడా జరుగుతున్న సందర్భం. నిన్న కూడా వేలాది మంది, ఈరోజు కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చిన సందర్భంలో హైందవ సంస్కృతిలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ లోక కళ్యాణం జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడాలని
ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలకు ఉన్న ఆనవాయితీగా అనేక పూజా కార్యక్రమం చేసే సందర్భంలో భాగంగా శ్రీ దత్తాత్రేయ స్వామి జయంత్యోత్సవాలు రావడం, మరి వారికి ఘనంగా బ్రాహ్మణోత్తముల చేత పూజలు, విశేష పూజలు అందజేయడం ఆనందదాయకం, శుభదాయకం. స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలి, అందరూ బాగుండాలి, లోక కళ్యాణం జరగాల్సిన సందర్భంగా మేము వేడుకుంటూ మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముస్తాబాద్ మండలంలో నామినేషన్ ప్రక్రియ 3వ రోజు కూడా కొనసాగింది. మండలంలోని 22 గ్రామాల్ని 6 సెక్టార్లుగా విభజించి అధికారులు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల నమోదు కొనసాగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ రవికుమార్ ఆకస్మిక తనిఖీ కోసం ముస్తాబాద్ను సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ విధానాన్ని పరిశీలించిన ఆయన వచ్చిన అభ్యర్థుల వివరాల్ని ఏ విధంగా నమోదు చేస్తున్నారో రికార్డు పుస్తకాలతో సహా సమగ్రంగా పరిశీలించారు. ఆర్ఓల నుండి వివరాలు సేకరించి నిబంధన ప్రకారం ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. మండలంలో శాంతియుతంగా నిబంధన ఖచ్చితంగా పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని అబ్జర్వర్ రవికుమార్ స్పష్టం చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్ఆర్టీ న్యూస్.